ప్రతిరోజూ తూర్పున ఉదయించి ప్రపంచాన్ని నిద్రలేపే ఆ కిరణం కేవలం వెలుతురు మాత్రమేనా? కాదు, అది ప్రాణశక్తి, అది సాక్షాత్తు దైవం. కాని మీకు తెలుసా, ఆ ఆదిత్యుడు తన బంగారు రథంపై ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆ అద్భుతమైన రోజేది? 7 గుర్రాలపై స్వారీ చేస్తూ చీకట్లను చీల్చుకుంటూ సూర్యభగవానుడు అవతరించిన ఆ రోజు వెనుక ఉన్న చరిత్రేమిటి? అసలు రథసప్తమి రోజున తలమీద జిల్లేడు ఆకులు పెట్టుకుని ఎందుకు స్నానం చేయాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే నేటి మన వీడియో. నమస్కారం, వెల్కమ్ టు ద ట్రెజర్ ఆఫ్ భారత్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మాఘమాసంలో వచ్చే అత్యంత శక్తివంతమైన పర్వదినం రథసప్తమి గురించి. దీనినే సూర్య జయంతి లేదా మాఘ సప్తమి అని కూడా పిలుస్తారు. హిందూ ధర్మంలో ప్రత్యక్ష దైవం ఎవరు అంటే ఠక్కున గుర్తొచ్చేది సూర్యనారాయణమూర్తి. ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు తేజస్సుని ప్రసాదించే ఆ భాస్కరుణ్ణి పూజించే విశేషమైన రోజు ఈ రథసప్తమి. మరి ఈ పండుగ వెనుక ఉన్న పురాణ గాథ ఏమిటి? ఆ 7 గుర్రాల రహస్యమేంటి? చివరి వరకు చూడండి, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ముందుగా అసలు సూర్యుడు ఎప్పుడు జన్మించాడు? పురాణాల ప్రకారం కశ్యప ప్రజాపతి మరియు అదితీదేవికు జన్మించినవాడే సూర్యుడు. అదితి గర్భం నుండి ఆవిర్భవించాడు కాబట్టి ఆయన్ను ఆదిత్యుడు అని పిలుస్తారు. విశేషమేమిటంటే మాఘశుద్ధ సప్తమి రోజే సూర్యుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజును సూర్య జయంతిగా జరుపుకుంటాం. మరొక ముఖ్యమైన విషయం ఉత్తరాయణ పుణ్యకాలం. సూర్యుడు తన దిశను మార్చుకుని ఉత్తర దిక్కుగా ప్రయాణించడం సంక్రాంతితో మొదలవుతుంది. కాని రథసప్తమి రోజున సూర్యుని కిరణాల్లో తీవ్రత పెరుగుతుంది. సూర్యుడు తన రథాన్ని పూర్తిగా ఉత్తర దిక్కుకు మళ్లిస్తాడని ప్రతీతి. అందుకే ఈ రోజున చేసే దానధర్మాలు, పూజలు 1000 రెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తాయని శాస్త్రం చెబుతోంది. మనం సూర్యభగవానుడి పటంలో చూసే ఆ రథం సాధారణ రథం కాదు. దాని వెనుక ఒక పెద్ద సైన్స్ మరియు స్పిరిచ్యువాలిటీ దాగి ఉన్నాయి. సూర్యుడి రథానికి ఉండేది ఒకే ఒక్క చక్రం. ఆ చక్రమే కాలచక్రం, అంటే సమయం. దానికి ఉండే 7 గుర్రాలు సూర్యకాంతిలోని 7 రంగులకు సంకేతం. అలాగే వారంలోని 7 రోజులకు కూడా ఇవి ప్రతీకలు. ఆ రథాన్ని నడిపే సారథి పేరు అనూరుడు. ఆయనకు తొడలుండవు, అంటే కదల్లేడు. కాని నిరంతరం ప్రయాణించే సూర్యుడికి ఆయనే సారథి. ఇది మనకేం చెబుతోందంటే కష్టాలు ఎన్ని ఉన్నా కర్తవ్యం ముందు అవేవీ అడ్డు కావు అని. రథసప్తమి అనగానే మనందరికీ గుర్తొచ్చేది తలమీద జిల్లేడు ఆకులు పెట్టుకుని చేసే స్నానం. అసలు ఎందుకిలా చేస్తారు? దీని వెనక ఒక శ్లోకముంది. సప్త సప్త మహాసప్త సప్తద్వీపా వసుంధర సప్తార్క పర్ణమాదాయ సప్తమీ రథసప్తమి. 7 జిల్లేడు ఆకులు, అర్కపత్ర, వాటిమీద రేడు పండ్లు, అక్షతలు, నువ్వులు పెట్టుకుని తలమీద ఉంచుకుని స్నానం చెయ్యాలి. శాస్త్రీయంగా చూస్తే జిల్లేడు ఆకులో ఉండే ఔషధ గుణాలు సూర్యకిరణాల ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి చర్మవ్యాధులు మరియు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయని నమ్మకం. ఆధ్యాత్మికంగా ఇలా స్నానం చేయడం వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. చివరగా ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు ఆ భాస్కరుడే. రథసప్తమి రోజున ఉదయాన్నే లేచి స్నానమాచరించి ఆ సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుందాం. మన జీవితాల్లో చీకట్లను పారద్రోలి వెలుగులు నింపాలని కోరుకుందాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు రథసప్తమి శుభాకాంక్షలు. ఈ వీడియోలోని విషయాలు మీకు కొత్తగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి. మన సంస్కృతిని అందరికీ తెలియచేయడానికి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.